నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు 2025 సంవత్సరం వచ్చేసింది. మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరియు వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంచెం తెలియజేయండి. మనకి ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరంతో ఏలినాటి శని గుడ్ బై కొట్టబోతోంది. ఓకే. కాబట్టి మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇంక వెళ్ళిపోతుంది. అంటే ఈ సంవత్సరంతో ఇంకా వీళ్ళకి ఏలనాటి శనులు ఉండవు. ఏమీ లేవు, అంత ఓకే. గుడ్ బై టోటల్ పర్మనెంట్ గా. కాబట్టి వెళ్ళిపోతూ బోనస్లు ఇస్తుంది అనమాట. మరి గురువు గారు వెళ్ళిపోవడం వరకు ఓకే. ఒకవేళ ఈ 3 నెలల్లో జన్మించే వాళ్ళు గనక ఉంటే ఈ రాశిలో, మరి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ 3 నెలలు కూడా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి 3 నెలల్లో జన్మించిన వాళ్ళకి ఏలినాటి శని ఉంటుంది. ఓకే. మార్చి 29 తర్వాత పోతుంది. ఓకే, వాళ్ళకు కూడా పోతుంది. అయితే వాళ్ళకు కూడా లక్కీ అని చెప్పుకోవచ్చు. లక్కీ ఛాన్స్ అంటాం అయితే. లక్కీ ఛాన్స్. ఓకే. కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోతూ బోనస్లు ఇస్తుంది. ఓకే. ఎలా అంటే పెళ్లి కాని ప్రసాదాలకు అందరికి పెళ్లి చేస్తుంది. తర్వాత ఈ సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాన్ని ఇస్తుంది. చక్కగా అప్పుడు దాకా నిందలతో, వాళ్ళ చెయ్యని తప్పులతో జైళ్ళల్లో ఉంటారు పాపం చాలా మంది. బెయిల్ రాక, బెయిల్ అప్లై చేసే డబ్బులు లేక, అటువంటి వాళ్ళందరికీ విడుదల. అపనిందలు పడిన ఇళ్లలో మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అపనిందలు తొలగిపోతాయి. డబ్బు లేని వాడికి డబ్బు వస్తుంది, విద్య లేని వాడికి విద్య వస్తుంది, ఇల్లు లేనటువంటి వాళ్ళకు సొంత ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు, ఆ వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. ఈ విధంగా ఈ యొక్క మకర రాశికి అంతా కూడా ఎప్పుడు చూసినా సరే దినాతి దినంగా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా చాలా దీనంగా ఉంటారు. అవన్నీ ఒక్కసారే పటాపంచలు అయిపోతాయి. కాబట్టి ఇక వాళ్ళల్లో ముఖంలో వర్చస్సు పెరిగిపోతా ఉంటది అనమాట. నవ్వు, ఇవన్నీ కూడా ఆనందం, అవన్నీ. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? డబ్బులు జేబులో పుష్కలంగా ఉంటే జరుగుతాయి. ఆ పుష్కలంగా ఉండాలంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు బాగుండాలి. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార ఉద్యోగాలు అన్నిటిలోనూ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా వెళతాయి. చాలా మంది ఏం చేస్తారంటే, మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ అత్తగారులకి, మామగారులకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బామ్మర్దులకి, వీళ్ళకి భార్య ముఖం చూసి వాళ్ళు పాపం తీర్చుకోలేకపోతే వీళ్ళు డైరెక్ట్ నీ వల్లే ఇప్పించామని చెప్పేసి భార్యల్ని అనడము, ఇతర కారణాల వల్ల, కొంచెం అనారోగ్య కారణాల వల్ల భార్య కొంచెం బాగుండకపోతే ఆరోగ్య పరిస్థితి, వీళ్ళు ఏం చేస్తారంటే రాక్షసంగా మారిపోతారు ఈ మకర రాశి వాళ్ళు. భార్య ఇప్పుడు ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక అమ్మాయి పడిపోయింది, 15 సంవత్సరాలు కాపురం చేసిన ఆవిడ. భర్త ఎలా చూసుకోవాలా? బ్రహ్మాండంగా చూసుకోవాలా. కాళ్ళు రెండు కూడా వీల్ చైర్ మీద నడుస్తుంటే నేను విడాకులు ఇచ్చేస్తానని కోర్టు నోటీస్ పంపించాడు. ఒక అమ్మాయి రేచీకటితో బాధపడుతుంది. నువ్వు నాకు చెప్పకుండా మీ దొంగ పెళ్లి చేశారని. పాపం ఆ అమ్మాయి అన్ని చూడగలుగుతోంది, చేసుకోవచ్చు కదా. అక్కడ వంక ఏం పెట్టాడంటే, రేపు మనకు పుట్టబోయేటటువంటి పిల్లాడు రాదని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి వంకర అతి తెలివితేటలతో ఈ మకర రాశి వాళ్ళు ఈ 3 నెలల్లో వికృతంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి బాధ కలగొచ్చు, కానీ ఉన్నదన్నట్టు మనం చెప్తాం, మొహమాటం ఏం లేదు. అంటే అందరూ కాదు, ఒక 5% మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎగ్జంప్షన్. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనకి డిసిప్లిన్డ్, జనరల్గా మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ పర్సన్స్ వీళ్ళు. అండ్ పగబడితే వాళ్ళ యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కూడా చిన్న పిల్లల మీద ప్రయోగిస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఈ మకర రాశి తాతలు ఉంటారు కదా, వాళ్ళకి తాతలు, వాళ్ళు భార్యలతో ఉంటారు. విడగొట్టేసే వాళ్ళ మనవరాలను విడగొట్టేస్తున్నాడు భార్యాభర్తలు, ఏదో చిన్న గొడవలకు వాళ్ళు ఫైట్ చేసుకుంటే. ఈ విడగొట్టేటటువంటి బంధువులందరినీ అబ్జర్వ్ చేస్తే తాతకి అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ కాపురాలు చేసుకుంటారు, తండ్రి తల్లిని వదలదు,
చుట్టాలందరికీ వాళ్ళ పిల్లలతో ఉంటారు, కానీ చిన్న పిల్లల మీద వీళ్ళ ప్రయోగం చేసేస్తారు. పాపం విడగొట్టేలా కలపడానికి ట్రై చేయరు. అంటే వాళ్ళ అనుభవం 40 సంవత్సరాల అనుభవం, 50 సంవత్సరాల అనుభవం అంతా కూడా తీసుకొచ్చి పసిపిల్లల మీద ప్రయోగించేసి విడగొట్టడానికి ప్రయత్నాలు ఉంటాయి. అంటే మకర రాశి వికృతంగా ఉంటుందన్నమాట ఏలినాటి శని వెళ్ళిపోయేటప్పుడు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనస్సు పనిచేయదు, బుర్ర పాడైపోతుంది. శ్రీ గురు చరిత్రలో క్లియర్గా చెప్పబడింది అన్నమాట. వేదధర్ముడు అనేటటువంటి గురువు దీపకుడు అనేటటువంటి శిష్యుడికి నా కుష్టివ్యాధి తెచ్చుకుంటాను నా పాప కర్మల్ని అనుభవించడానికని చెప్తాడు. వీడు ఓకే అన్నాడు. అన్నం అంతా అడుక్కొని తెస్తే ఏంటి ఎంత తక్కువ తెచ్చావు అని పడేస్తాడు. ఏంటి అందరిని అడుక్కొని తెస్తున్నావు అంటాడు. రుచికరమైన ఫుడ్ లేదు అంటే కష్టాలు ఎక్కువ, పాపాలు అనుభవించేటప్పుడు మనస్సు వికృతంగా మారుతుంది. ఆ విధంగా ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు వీళ్ళ క్రూరులు అయిపోతారు. అప్పుడు దాకా మంచోళ్ళే, మళ్ళీ ఏలినాటి శని వదిలేసిన తర్వాత చాలా బాగుంటారు. ఇక ఆరోగ్యాలు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కొంతమందికి ఈ మకర రాశి వాళ్ళకి బ్లడ్ తక్కువ అవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంది వేరే వేరే ఊర్లలో పూర్తిగా విడిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు వేరే వేరే చోట్ల చేసుకుంటారు. అండ్ ప్రమోషన్ ఈ ఏలినాటి శని దాటిన తర్వాత వీళ్ళు కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి మోసపోతారు. అంటే వీళ్ళు అతి తెలివితేటలతో చేస్తారు కదా. ఇప్పుడు స్థలాలు మంచోళ్ళు చెప్పింది వినకుండా, మంచోళ్ళని కన్సల్ట్ చేయకుండా వీళ్ళ ఎవరో బ్రోకర్ చెప్పారని చెప్పేసి లిటిగేషన్లో ఉన్న ల్యాండ్లు కొనేయడం, అనుభవం ఉండి కూడా దాంట్లో ఇరుక్కుపోవడం, అమ్ముకోలేక పిక్కోలేక లాక్కోలేక పిక్కోలేక ఇరుక్కుపోవడం, డబ్బు తర్వాత వేరే సైట్ అమ్మి దీన్ని తీర్చుకోవడం, ఇలాంటి తింగర్ పనులు చేయిస్తాడు శని. సో ఇవి తప్ప మిగతాదంతా బాగుంది. మరి ఈ ఏలనాటి శని వదిలే ఈ 3 నెలల వ్యవధిలో వీళ్ళు ఆరోగ్యపరంగా కావచ్చు, లేక మానసిక పరంగా కావచ్చు, వీళ్ళు స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలంటారు? శని జగద్గురువు, అందువల్ల ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. శనివారం నాడు జగద్గురువు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి లేదా పరమేశ్వరుడికి, అంటే మన వెంకటేశ్వర స్వామి వారికి, వీళ్ళకి శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా శని పట్టుకోడు. శని ఇద్దరికే లొంగుతాడు. ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి వరాలు ఇచ్చాడు, నీ భక్తులకు పట్టుకోనని. కాబట్టి ఈ యొక్క నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ మనకు ఓం శనీశ్వరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ నువ్వుల నూనె శనివారం నాడు పోయడం, జమ్మి చెట్టుకి నీళ్లు పోస్తూ జమ్మి చెట్టుకి 108 ప్రదక్షిణాలు మనం శనివారం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు. నిజంగా మకర రాశి వారికి ఏలనాటి శని వదలబోతుంది అనేది ఒక సంతోషకరం. అయితే ఈ 3 నెలల్లో వాళ్ళు విపరీత బుద్ధి చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా మీరు కూడా, ఇవి జరిగే అవకాశం ఉండబోతున్నాయని మీకు ముందుగానే తెలిసింది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించి, దాంతో పాటుగా గురువు గారు చెప్పినట్టు కూడా ఈ పరిహారాలు చేసుకోసారు కాబట్టి. అండ్ ధన్యవాదాలు గురుగారు, మా ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు. ధన్యవాదాలు.